హిందూ ధర్మం అని చెప్పబడే మన ధర్మానికి ఎప్పుడైనా బయట నుంచి ముప్పు వస్తుంది, కానీ వాళ్ళ లోపల నుంచి చాలా తీవ్రమైనటువంటి ముప్పు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారు ద్వేషాన్ని ప్రబోధిస్తుంటే వారు హిందువులు కాదు అని నేను స్పష్టంగా అనుకుంటాను. హిందూ మతం అనేటువంటి 1000 రేకుల ఒక పుష్పం కమలం మన చేతిలో ఉంటే ఒక్కొక్క రేకు పీక అవతల పడేస్తున్నారు. ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు. ఏమీ మిగలదు, చివరికి కాడ కూడా మిగలదు. ఏమీ లేకుండా చేస్తున్నారు. నువ్వు చెప్తున్న వేదాలు కావచ్చు, స్మృతులు కావచ్చు, పురాణాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిల్లో ఈ 2 ఏవైతే ద్వేషం అసమానత్వాన్ని ప్రబోధించే విషయాలు ఉంటాయో వాటిని మేము అంగీకరించము. నువ్వు ఎక్కడి నుంచి తీసుకురా, వాటిని తిరస్కరిస్తాం, తీసివేస్తాం. మా పుస్తకాల్లో ఉన్నటువంటి ఉదాహరణలు తీసేస్తాం. ఏవి సమానత్వాన్ని బోధిస్తున్నాయో, ఏవి సర్వము ఈశ్వరమయం అని చెప్తున్నాయో వాటిని మాత్రమే మేము ధర్మంగా అంగీకరిస్తామని చెప్తున్నాం. తప్పేమిటి దీంట్లో? స్వచ్ఛ సనాతన ధర్మం కావాలంటే షిరిడి సాయిబాబాని దరివేయడం, బ్రహ్మకుమారిని దరివేయడం, వీరబ్రహ్మేంద్ర స్వామిని దరివేయడం, ఆదిశంకరుణ్ణి తిట్టిపోయడం, ఆర్య సమాజిస్టుని తిట్టిపోయడం, ఇది కాదా బాబు స్వచ్ఛ సనాతన ధర్మం అంటే? ద్వేషాన్ని అసమానత్వం తీసే బయట, అది స్వచ్ఛ సమానత్వం. నువ్వు అది చేయడం లేదే. అది కాకుండా నువ్వు ద్వేషాన్ని అసమానత్వాన్ని నెత్తిమే పెట్టుకుంటే నువ్వు సనాతన ధర్మం కాదు, దానికి వ్యతిరేకమైన వినాశన ధర్మం నువ్వని మేము చెప్తున్నాం. గుడిపైకి వెళ్ళొద్దు, వెళ్తే నరకానికి పోతావు అందరికీ మాత్రం చెప్తే అని చెప్పింది శాస్త్రం. ఆలయ శిఖరం మీదకి పైకెక్కి అందరికీ కూడా జ్ఞానాన్ని చాటినటువంటిది, అది మా యొక్క విలువలతో కూడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి సనాతన ధర్మం. శ్రీ భగవద్ రామానుజులు ఆలయ శిఖరం ఎక్కి చాటింది సనాతన ధర్మం కాదా? ఆదిశంకరుడి దగ్గరికి చండాలుడు ఎదురుపడినప్పుడు నువ్వు పక్కకు తొలుగు అని చెప్పినటువంటిది ఈ దరిద్రపు శాస్త్రం. ఆ చండాలుడు 2 ప్రశ్నలు వేసినప్పుడు ఎవరిని తొలగమంటున్నావయ్యా? నువ్వు నేను వేరటయా, మన అందరం కూడా ఒకటే ఆత్మ కదయా అని చెప్పినప్పుడు ఆ చండాలుడికి సాష్టాంగపడి చండాలోపి మమగురు అని చెప్పినటువంటి ఆదిశంకరుడు చెప్పినట్టు అది సనాతన ధర్మం. జ్ఞానంతో విలువలతో కూడిన సనాతన ధర్మం. ఈ సంఘర్షణ అసమానత్వానికి, సమానత్వానికి, ద్వేషానికి, ద్వేషరాహిత్యానికి మధ్య ఈ వైరుధ్యం, ఈ సంఘర్షణ ఇవాళది కాదు, ఎప్పటి నుంచో. మేము ఈ వైపు ఉన్నాం, ద్వేషరాహిత్యం వైపు, సమానత్వం వైపు. నువ్వు ఏ వైపు ఉన్నావో తెలుసుకో. నువ్వు ఏ వైపు ఉన్నావో అక్కడ ఉన్నది సనాతన ధర్మం కాదు, ఇటువైపే ఉంది సనాతన ధర్మం. ఒక మనిషిలో దైవత్వాన్ని చూడడం హిందూ యొక్క బర్త్ రైట్, పుట్టుకతో ఉన్నటువంటి హక్కు. అందరికీ శ్రీహరి అంతరాత్మ అని చెప్పినప్పటికీ చెప్పిన దానికి ఆయన ఆత్మ బ్రహ్మకి ఏమి తేడా ఉంది? రాముడు రహీము ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పిన దానికి, శ్రీ నారాయణ గురు ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పిన దానికి, ఏకం సత్ విప్రా బహుదా ఏమి తేడా ఉంది? ఏమి తేడా ఉంది? ఒకటే విషయాన్ని పలు రకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ ధర్మానికి ముప్పు వాటిల్తే ప్రపంచానికి ముప్పు వాటిల్తుంది, ప్రపంచ తాత్వికతగా ముప్పు వాటిల్లుతుంది. ఈ ధర్మం అడుగంటిపోతే ఈ ప్రపంచంలో గొప్ప ఆలోచనలు అన్నీ లేకుండా పోతాయి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం, సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం, ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం.
మిత్రులారా, అందరికీ 20వ సనాతన కాహళికి స్వాగతం చెప్తూ ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం సనాతన కాహళి, ఇది 20వ సనాతన కాహళి. ఈ కార్యక్రమాన్ని 2 సంస్థలు, అన్నమయ్య కళాక్షేత్రం, ఇవాళ సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పబడే మన ధర్మానికి ఎప్పుడైనా బయట నుంచి ముప్పు వస్తుంది, కానీ ఇవాళ లోపల నుంచి చాలా తీవ్రమైనటువంటి ముప్పు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల మనం ఏం కోరుకుంటున్నాం, మన ధర్మం ఏం కోరుకుంటుంది అనే విషయాల్ని ప్రస్తావించుకోకుండా ఉండలేము. అయితే ధర్మానికి పరిరక్షణలుగా చెప్తున్నవారు, బయట ఉద్ఘాటనలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ పుట్టుకొచ్చారు. వాళ్ళకి కొన్ని విషయాల్ని మనం స్పష్టం చేయదలిచాం. ఏ విధంగా మనకి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఉన్నటువంటి అపారమైన జ్ఞానము, ఆయన పెంచము, ఆయన మురళి, దాన్ని బట్టి మనం గుర్తుపడతామో, ఏ విధంగా శ్రీరాముడు అంటే ఆయనకు ఉన్నటువంటి సత్య నిబద్ధత, వారి యొక్క ధీరత్వము, వారి యొక్క అపారమైన కరుణ ద్వారా గుర్తుపడతాము, ఏ విధంగా బుద్ధ భగవానుడిని వారి జ్ఞానాన్ని బట్టి గుర్తుపడతాము, ఆ విధంగా సనాతన ధర్మాన్ని గుర్తించడానికి మూలకందమైనటువంటి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే మనకి ఈ రెండే స్ఫురిస్తాయి. ఏమిటంటే ఈ ద్వేషరాహిత్యము, సమానత్వము అనేవి. అంచేత ద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా మనం హిందూ మతం అనేటువంటి దాన్ని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే, వాస్తవంగా హిందూ మతం, సనాతన ధర్మంలో సమానత్వమే దాని యొక్క ఆత్మ, సర్వ సమానత్వమే దాని యొక్క ఆత్మ, ద్వేషరాహిత్యమే దాని యొక్క ఆత్మ అనేది మన అభిప్రాయం. అంచేత ఎవరినైనా హిందువులు లేదా కాదని గుర్తించాలంటే నాకున్న ప్రమాణాలు ఈ రెండే. ఎవరు కాషాయం వేసుకున్నా, ఎవరు నామాలు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని రకాల వేషాలు వేసుకున్నా, వారి ద్వేషాన్ని ప్రబోధిస్తుంటే వారి హిందువులు కాదు అని నేను స్పష్టంగా అనుకుంటాను. వారు ఏదైనా చెప్పుకునేవాడిని. ఇది ఎందుకంటే హిందూ ధర్మంలో ఎక్కడా లేదు ఈ ద్వేషం అనేది. బహుశా హిందూ ధర్మం అంత స్పష్టంగా ద్వేషరాహిత్యాన్ని ప్రకటించినటువంటి ధర్మం ప్రపంచంలో ఎక్కడ లేదు. 2, ఈ అసమానత్వ బోధన. ఈ అసమానత్వం అనేది ఒక క్యాన్సర్లో పట్టుకున్నది. దీన్ని కూడా, ఈ అసమానత్వాన్ని ఎవరు చెప్తుంటారో వాళ్ళు హిందువులు కాదు అని మేము ప్రకటించదలుచుకున్నాం. అయితే మరి ఇటువంటి క్లారిటీ లేకుండా, ధర్మాన్ని గురించి క్లారిటీ లేకుండా, సనాతన ధర్మాన్ని పేరు చెప్తూ ప్రతినిత్యం విద్వేషాన్ని వెలిగెక్కేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ తాము హిందూ మతానికి స్పోక్స్ పర్సన్స్ కింద, దాని యొక్క వాళ్ళు కరస్పాండెంట్స్ కింద ముందుకు వచ్చి హిందూ ధర్మాన్ని గురించి ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడం మొదలుపెట్టారు. ఇది ధర్మం యొక్క ఆత్మకి కలిగినటువంటి ముప్పు అని మేము భావిస్తున్నాం. అందుకని ధర్మం యొక్క ఆత్మకి ముప్పు కలగడానికి వీలు లేదు. ధర్మాన్ని కాపాడుకోవాలి అనే అభిప్రాయంతో మనం హిందూ సమ్మేళనం కానివ్వండి, స్వామివారి నిర్వహించేటువంటి భక్తి కళా సమ్మేళనాలు కానివ్వండి, లేకపోతే అన్నమయ్య యొక్క మహోద్యమం, లక్షల మంది ఉద్యమం కానివ్వండి, కాశీనాయన ఉద్యమం కానివ్వండి, లేదా ఈ సనాతన కాహళి ప్రసంగాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి షిరిడి సాయి సత్యధర్మ వైభవం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సూత్రాల ప్రాతిపదికగా నడుస్తున్నాయి. ఏమిటంటే విద్వేషం వద్దు, అసమానత్వం వద్దు. ఇదే మన ప్రాతిపదిక. దీంట్లో తప్ప రైటా అని చెప్తే, మీరు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఈ 2 కూడా ఇవి ఖచ్చితంగా శాస్త్రం యొక్క ఆత్మయే ఉన్నాయని మేము చెప్పగలుగుతాం. కానీ పాయసంలో పలుకురాళ్ల మాదిరిగా, అది కూడా ఎవరో బయట నుంచి తెచ్చివేసినటువంటి పలుకురాళ్ళు ఇవి, లేకపోతే మనం తినేటువంటి మంచి మధురమైన పదార్థం లోపల ఏదో ఇసుక చిమ్మినట్టుగా మన ధర్మంలో రకరకాలుగా మనం చెప్పుకునేటువంటి అన్ని శాస్త్రాలలో, స్మృతులలో, పురాణాల్లో, అన్ని చోట్ల కూడా అక్కడక్కడ అసమానత్వాన్ని సమర్థిస్తున్నట్టుగా కనిపించేటువంటి అంశాలు, లేదా ద్వేషాన్ని అక్కడక్కడ వెలిబుచ్చే అంశాలు కనిపిస్తున్నాయి, కనిపించకుండా లేవు. మరి మన ముందున్న కర్తవ్యం ఏమిటి? ఇవాళ హిందూ మతం యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోలేనటువంటి చాలామంది ముందుకు వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న పుస్తకాలను పట్టుకుని హిందూ మతం అనేటువంటి 1000 రేకుల ఒక పుష్పం, కమలం మన చేతిలో ఉంటే ఒక్కొక్క రేకు పీకి అవతల పడేస్తున్నారు. ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం కాదు. ఏమీ మిగలదు, చివరికి కాడ కూడా మిగలదు. ఏమీ లేకుండా చేస్తున్నారు. ఇవాళ 10 ఇళ్లలో హైదరాబాద్లో మనం చూస్తే 8 ఇళ్లలో షిరిడి సాయి యొక్క చిత్రం అనేది వాళ్ళ పూజా మందిరంలో ఉంటుంది. షిరిడి సాయి హిందూ కాదు, ఎందుకంటే వీడి దరిద్రపు సిద్ధాంతం వీడే చెప్తాడు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు వెళ్ళి చాలా గొప్పగా మన ధర్మాన్ని గురించి వారిదైనటువంటి ఒక విశిష్టమైన శైలిలో ప్రచారం చేస్తున్నటువంటి ఈ బ్రహ్మకుమారీలు హిందువులు కాదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి, అంతే, నా ఇష్టం. అలాగే మరొక ధర్మం కనిపించింది, అది కూడా హిందూ కాదు. ఇవాళది కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఈ సమస్య లేకుండా లేదు. దేన్ని బట్టి చెప్తున్నామంటే, ఇదిగో నా పుస్తకం ఉంది, నా ప్రమాణం దాంట్లో చూపించు అంటాడు ఆయన. నీ పుస్తకాలంతా పర్ఫెక్ట్గా మొదటి నుంచి కూడా మోనోలిథిక్ స్టోన్ లాగా లేవు నాయన, ఏకశిలా సదృశమైన శిల వంటివి కాదవి. నీ పుస్తకాలలో మార్పులు చేర్పులు ఉన్నాయి. నీ పుస్తకాల్లో అక్కడక్కడ నేను చెప్పాను ఇందాక, పాయసంలో కొన్ని పలుగురాళ్ళు వేసినట్టుగా కొన్ని రాళ్ళు కూడా పడ్డాయి. మా ముందున్న కర్తవ్యం ఈ రాళ్ళను తీసేసి పాయసాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించడం తప్పితే మరేమీ కాదు. మీరు ఏదైనా దారి ఉంటే చెప్పండి. మన ధర్మంలోనే తగులుంటాయి కదా ఈ స్మృతుల్లో రకరకాలైనటువంటి భాష్యాలు, రకరకాలైనటువంటి సూత్రాలు. మన ధర్మంలో లేవా? బ్రాహ్మణుడు అంటే లేదండి, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం, ఆయన్ని మేము గౌరవించామని సూత్రం. సరే, 100 సంవత్సరాలు వెనక్కి పోదాం. ఎప్పుడైనా బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞానం ప్రకారం మనం గౌరవించామా? గుండెలు మీద చేసి చెప్పండి. బ్రహ్మజ్ఞానాన్ని గుర్తుపట్టడానికి ఒక సభనో ఒక వేదికనో ఒక ప్రమాణాన్నో పెట్టుకుని ఈయన మాత్రమే బ్రాహ్మణుడు మిగతాడు కాదని ఒక్కసారి చెప్పినట్టు చరిత్రలో ఒక్క ఉదాహరణ ఉందా? లేదే. నువ్వు చెప్పింది పుట్టుకని బట్టి చెప్పావు. బయటకు వచ్చి ఈ భాష్యం చెప్తుంటే అంటే వాస్తవాలతో సంబంధం లేనటువంటి నిర్ధారణలు దేనికి పనికి వస్తాయని అడుగుతున్నాను నేను. ఏదో ఒక చిన్న కల్తీ జరిగింది కదా అని తీసిపడేసే విషయం కాదు. ఈ కల్తీ కారణంగా ఈ ధర్మం ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉంది. ఏ ధర్మం సమానత్వ సూక్తాన్ని ఋగ్వేదంలో ప్రకటించిందో, ఏ ధర్మం పదే ఈశావాస్యమిదం సర్వమని సర్వాన్ని ఈశ్వరమయంగా దైవమయంగా దివ్యమైనటువంటి ధామంగా ఈ ప్రపంచాన్ని వీక్షించిందో, అటువంటి ధర్మం లోపల ఈ అసమానత్వాన్ని తెచ్చిపెట్టారే, అటువంటి ధర్మం లోపల దరిద్రపు సూత్రాలు రాసి పెట్టారే. ఇవాళ దానివల్ల ధర్మం ఎంత నష్టపడిందని అడుగుతున్నాను నేను. నష్టపడలేదా? మీకు తెలియదు ఆ విషయం? మీకు తెలియదు ఆ విషయం అని అడుగుతున్నాను నేను. ఇవాళకి ఈ ధర్మం ఈ మాత్రం ఈ దేశంలో నిలబడి ఉంది అంటే దానికి కారణం ఎవరిని మనం చూసుకుంటే కనుక, ఎవరి బాధ్యతలో ఇక్కడ 100 మందిలో 92% మందికి నువ్వు ఆలయం యొక్క తలుపులు మూసావు, విద్యాగృహం యొక్క తలుపులు మూసావు. నీకు నేర్పడం చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్కి సంస్కృతం నేర్పమని చెప్పారు. దిక్కులేక ఆయన వేరే చదువుకున్నాడు. ఆయన చదువుకుంటే బాగుండే సంస్కృతం అని నేను అనుకుంటున్నాను. నీకు సంస్కృతం నేర్పం. ఎవరికి? బాబాసాహెబ్ అంబేద్కర్కి. ఆడవాళ్ళకి వినడానికి వీల్లేదు వేదం. శూద్రులకి వింటే చెవిలో సీసం పోయాలి. ఎక్కడ దూరంగా వినబడితే వాడి కర్మ, వాడేమి అక్కడ దగ్గరికి వెళ్ళి వినలే. వీడు విన్నాడు, అక్కడెక్కడో వినపడుతున్నప్పుడు ఆ ఏరియాలో పోతే వాడి చెవిలో సీసం పోయాలి. ఇవన్నీ రాసి పెట్టుకున్నాం మనం. చాలాసార్లు కఠినంగా ఇంప్లిమెంట్ చేసాం. ఎంత కఠినంగా ఇంప్లిమెంట్ చేసామంటే మన ముందే ఉదాహరణలు ఉన్నాయి. వైకం సత్యాగ్రహం జరిగి 100 సంవత్సరాలు అయింది. వైకం సత్యాగ్రహం గురించి నేను రాశాను. వైకం సత్యాగ్రహం సభల్లో పాల్గొన్నాను. వైకం అనేటువంటి సత్యాగ్రహం ఎందుకు చేశారంటే, కేరళలో ఉన్నటువంటి అద్భుతమైన పరమశివుడి యొక్క ఆలయం ఏదైతే ఉన్నదో ఆ ఆలయంలో ప్రవేశం గురించి కాదు. ఆ ఆలయం చుట్టూ ప్రాకారాలుగా అనేకమైనటువంటి రోడ్లు ఉన్నాయి. 1వ రోడ్డు, 2వ రోడ్డు, 3వ రోడ్డు, 4వ రోడ్డు. ఏ రోడ్డు మీదకి ఏ వర్ణం వాళ్ళు వెళ్ళాలో, ఏ కులస్తులు వెళ్ళాలో పక్కగా లెక్క ఉంది. నువ్వు ఈ రోడ్డు మీదకి వెళ్ళొచ్చు, ఈ రోడ్డు మీదకి రాకూడదు. నువ్వు ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడ దాకా వెళ్ళకూడదు. నువ్వు అసలు ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఈ పరిస్థితిలో ఉండగా అయ్యా మేము ఈ 3వ రోడ్డు మీదకో 4వ రోడ్డు మీద వస్తామని చెప్పడానికి మాత్రమే చేశారు వాళ్ళు. ఆలయంలోకి వెళ్ళి చెప్తామనే సాహసం లేదు. 100 ఏళ్ల క్రితం, ఎక్కువ దూరం కూడా కాలే మనకి. ఆలయంలోకి వెళ్ళడం తర్వాత జరిగింది. ఆ డిమాండ్ పెట్టే పరిస్థితి లేదు. వైకంలో గాంధీ గారు సైతం అది మా డిమాండ్ కాదని చెప్పాడు. ఎందుకంటే ఈ పోరాటం ఓడిపోతున్నారు, రోడ్డు కూడా దొక్కదు మనకి. గాంధీ గారు లాంటి మహనీయుడిని, ప్రపంచమంతా మహాత్ముడిని, లోకవంద్యుడైనటువంటి వ్యక్తిని, ఇటువంటి వ్యక్తి రక్తమాంసాలతో నడగడని భవిష్యత్ తరాల మానవాళి ఎవరు కూడా నమ్మలేరు, విభ్రాంతులు అవుతారని చెప్పి ఐన్స్టైన్ లాంటి మహానుభావుడు చెప్పినటువంటి గాంధీ గారిని, అటువంటి గాంధీ గారిని నువ్వు బయట కూర్చో, నువ్వు కోంటాడు అని కూర్చోబెట్టి ఉన్నారు. నువ్వు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు కాదని. మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా జరిగినాయంటే. స్వామి వివేకానందుడు చికాగో వెళ్ళి ప్రసంగం చేశాడు. ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది ఆయన యొక్క జ్ఞానానికి. అది భారతదేశం యొక్క జ్ఞానం, సనాతన ధర్మం యొక్క గొప్ప జ్ఞానము వారి యొక్క పలుకుల్లో, వారి యొక్క వైదుష్యం ద్వారా ప్రపంచం అంతా కూడా చాటబడింది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయినారు. అటువంటి స్వామి వివేకానందుడిని నువ్వు శూద్రుడివి, కాయస్థుడు అని అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఆయన రాసుకున్నాడు ఆ విషయాన్ని. నన్ను అవమానించారు. ఎవరిని అవమానించలేదు మీరు? ఎంతమందిని అవమానించారు?
ఈ ధర్మం నానా బాధలు పడుతూ వచ్చిందే. నామదేవుడిని మీరు గుడిలోకి రానివ్వకపోతే ఆ నామదేవుడు గుడి వెనకాల కూర్చుని తన యొక్క అభంగాల్ని ఆలపిస్తే గుడి మొత్తం, దేవుడు మొత్తం నామదేవుడి యొక్క కీర్తనలు వినడానికి తిరిగింది అని చెప్తారు. ఆ తిరిగినటువంటి గుడి, దిశ మార్చుకుని తిరిగినటువంటి గుడి వాళ్ళకి సాక్ష్యంగా ఉంది. నిజమో అద్భుతం నాకు తెలియదు. దైవం ఉంటే అలాగే చేస్తాడని అనుకుంటున్నాను నేను. నందనారిని శివుణ్ణి చూడడానికి వీల్లేదని చెప్తే ఆ నందనారికి శివుణ్ణి చూపించేందుకు నంది వంగింది అని చెప్తారు. ఆయన దూరంగా ఎక్కడ కూర్చుని నిలబడి చూస్తున్నాడు. ఆ వంగినటువంటి నంది విగ్రహం ఇప్పటికి కూడా ఒక ఆలయంలో ఉన్నది. నిజమో కాదో తెలియదు. నంది ఉంటే అదే పని చేస్తుందని నేను అనుకుంటున్నాను. అటువంటి మహాత్ములు చొక్కమేళని ఎవరు తలబదలు కొట్టారు, నందనారిని ఎవరు అగ్నిలో వేశారు, ఇన్ని పనులు చేశారే. మీరు కట్టడానికి వీల్లేదని నటరాజ ఆలయంలో ఈరోజు కూడా చిదంబరం దగ్గర శూద్రులు రావడానికి వీలు లేకుండా కట్టినటువంటి గోడ ఆ వైపు ఒకవైపు ఉండనే ఉందే. ఆ గోడను పడగొట్టండి, ఇప్పటికైనా మనకు అవమానమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగలేదా? ఈ ధర్మం ఏ విధంగా బయటపడింది? ఈ విధంగా ఎంతమందిని మనం అవమానం చేశాము? నువ్వు కాదు శివాజీ, నువ్వు చాలా గొప్ప ధర్మరక్షకుడు, కానీ నువ్వు శూద్రుడు కాబట్టి, నువ్వు క్షత్రుడు కాదు కాబట్టి నీకు పట్టాభిషేకం చేయను అని అనలేదా? సాహు మహారాజుని నీకు వేదోక్తమైనటువంటి మంత్రాలు వినడానికి అర్హత లేదు అంచేత వాడు స్నానం లేకుండా బ్రాహ్మణులు వచ్చి ఆయన చేయిస్తుంటేనే స్నానం చేసినట్లేవు. నాకు నువ్వు స్నానం చేస్తున్నావు ఏంటి? నువ్వే స్నానం చేయలే కదా ఆయన అడిగితే, రాజుగారు ఆయన చిన్నవాడు కాదు. అప్పుడు మరి నేను అదే కాదండి, మీకు చదువుతున్న మంత్రాలు వేదోక్త మంత్రాలు కాదు పురాణీయ మంత్రాలు చదువుతున్నానంటే, ఏమయ్యా ఎందుకు తేడా చేస్తున్నావు అంటే, నువ్వు శూద్రుడు అయ్యా, నీకు వేదోక్త మంత్రాలు వినకూడదు. నువ్వు అసలు నీకు స్నానం చేయించడానికి నేను స్నానం చేయాలని రూల్ లేదు, మా రూల్ వేరే ఉంది అని చెప్పినటువంటి సంఘటన జరగలేదని అడుగుతున్నాను నేను. ఒక్కొక్క సంఘటన వింటుంటే మనసులో అగ్ని రగులుతూ ఉంటుంది. మతానికి శత్రువులు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు అవునా కాదా మీరు చెప్పండి. ఇటువంటి పనులు చేసినప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, మేము చెప్తున్నాం, నువ్వు చెప్తున్న వేదాలు కావచ్చు, స్మృతులు కావచ్చు, పురాణాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిల్లో ఈ రెండు ఏవైతే ద్వేషం అసమానత్వాన్ని ప్రబోధించే విషయాలు ఉంటాయో వాటిని మేము అంగీకరించము. నువ్వు ఎక్కడి నుంచి తీసుకురా, వాటిని తిరస్కరిస్తాం, తీసివేస్తాం. మా పుస్తకాల్లో ఉన్నటువంటి ఉదాహరణలు తీసేస్తాం. ఏవి సమానత్వాన్ని బోధిస్తున్నాయో, ఏవి సర్వము ఈశ్వరమయం అని చెప్తున్నాయో వాటిని మాత్రమే మేము ధర్మంగా అంగీకరిస్తామని చెప్తున్నాం. తప్పేమిటి దీంట్లో? మీరు అంటున్నారు స్వచ్ఛ సమానత, మాకు స్వచ్ఛ సనాతన ధర్మం కావాలండి. స్వచ్ఛ సనాతన ధర్మం కావాలంటే షిరిడి సాయిబాబాని దరివేయడం, బ్రహ్మకుమారిని దరివేయడం, వీరబ్రహ్మేంద్ర స్వామిని దరివేయడం, ఆదిశంకరుడిని తిట్టిపోయడం, ఆర్య సమాజిస్టులను తిట్టిపోయడం, ఇది కాదా బాబు స్వచ్ఛ సనాతన ధర్మం అంటే? ద్వేషాన్ని అసమానత్వం తీసే బయటకు, అది స్వచ్ఛ సమానత్వం. నువ్వు అది చేయడం లేదే. అది కాకుండా నువ్వు ద్వేషాన్ని అసమానత్వాన్ని నెత్తిమే పెట్టుకుంటే నువ్వు సనాతన ధర్మం కాదు, దానికి వ్యతిరేకమైన వినాశన ధర్మం నువ్వని మేము చెప్తున్నాం. అంచేత మీరు ఎక్కడన్నా కనిపిస్తే ఈ వీడియోలు కానీ, ఈ ప్రసంగాలు కానీ, ఈ మాటలు కానీ, ఇది వినాశన ధర్మంగా మీరు గుర్తుపెట్టండి. ఏ మతం అయితే పక్క మనిషిని నిందిస్తుందో, ఈ పక్క మనిషిని నువ్వు వేరని చెప్తుందో, నువ్వు ఎక్కువ వాడు తక్కువ, వాడు ఎక్కువ నువ్వు తక్కువ అని బోధిస్తుందో, ఆ మతం సనాతన ధర్మం కానేరదు, కాబోదు, అది వినాశన ధర్మమే అవుతుంది అని చెప్తున్నాం. ఏ మతం ఈ మహనీయులందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, నారాయణ గురు కావచ్చు, జనాభాయి కావచ్చు, లేకుంటే రామకృష్ణ పరమహంస కావచ్చు, ఆదిశంకరుడు కావచ్చు, రవిదాస్ కావచ్చు, కబీర్ కావచ్చు, ఎందరో మహనీయులు వీరు బోధించారో, వీరు నిలబెట్టారో, వారి యొక్క శక్తిని, వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క ప్రాణాలని, వారి యొక్క ఊపిరిని, సమస్తాన్ని అడ్డు వేసి ఈ ధర్మాన్ని వీళ్ళు నిలబెట్టారు. నువ్వు కాదు. ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతికి బ్రాహ్మణులు విషం ఇచ్చి చంపేశారు. ఎందుకంటే ఆయన వేదం అనేటువంటిది శూద్రులకు కూడా అధికారం ఉందని చెప్పి వాళ్ళకు ఉపనయనం చేశాడు. కాబట్టి స్త్రీలతో సహా అందరికి ఉపనయనం చేశాడు ఆయన. అందుకని ఇది వాస్తవం కదా, మీరు చదవండి. నేను రాయలేదు, ఆర్య సమాజిస్టులు రాసుకున్నటువంటి పుస్తకాలు మీరు చదువుకోండి. నేను అవన్నీ కూడా 25 ఏళ్ల క్రితం రాసినవాడిని. దాని గురించి కేసుల్ని బాధలు కూడా పడినవాడిని. చేత ఇవాళ ఇటువంటి విషయాలను చర్చకు రానివ్వకుండా ఏవేవో విషయాలు మీరు చర్చకు తెస్తున్నారే. మీ ప్రమాణాల ప్రకారం ఎవరు ఆగుతారండి? మీ ప్రమాణాల ప్రకారం ఎవరు ఆగుతారు? షిరిడి సాయి మహనీయుడి మీద ఈరోజు జరుగుతున్నటువంటి దాడి అనండి, తిట్లనండి, విమర్శ అనండి, ఏదైనా కానివ్వండి, వీరి మీద జరిగినటువంటి బ్రహ్మకుమారుల మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, శ్రీపాద శ్రీవల్లభుడి పైన సాగుతున్నటువంటి విమర్శలు కానివ్వండి, ఇవన్నీ సనాతన ధర్మం తనకు తాను కల్పించుకునే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను నేను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం రండి. ఈ సందర్భంగా మనం వారు ఏ మహనీయులు దేనికి నిలబడ్డారో
ఆ ధర్మాన్ని మనం చాటి చెప్దాం రండి. ఊరికే శాస్త్రాన్ని పట్టు తిరిగితే నేను ఒప్పుకోను. నేను చెప్పాను, గుడిపైకి వెళ్ళొద్దు, వెళ్తే నరకానికి పోతాం అందరికీ మంత్రం చెప్తే అని చెప్పింది శాస్త్రం. ఆలయ శిఖరం మీదకి పైకెక్కి అందరికీ కూడా జ్ఞానాన్ని చాటినటువంటిది, అది మా యొక్క విలువలతో కూడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి సనాతన ధర్మం. శ్రీ భగవద్ రామానుజులు ఆలయ శిఖరం ఎక్కి చాటింది సనాతన ధర్మం కాదా? అందరికీ వారు అందించినటువంటిది, అది మీరు చెప్పాలి. ఆదిశంకరుడి దగ్గరికి చండాలుడు ఎదురుపడినప్పుడు నువ్వు పక్కకు తొలుగు అని చెప్పినటువంటిది ఈ దరిద్రపు శాస్త్రం. ఆ చండాలుడు 2 ప్రశ్నలు వేసినప్పుడు ఎవరిని తొలగమంటున్నావయ్యా, నువ్వు నేను వేరటయా, మన అందరం కూడా ఒకటే ఆత్మ కదయా అని చెప్పినప్పుడు ఆ చండాలుడికి సాష్టాంగపడి చండాలోపి మమ గురువు అని చెప్పినటువంటి ఆదిశంకరుడు చెప్పినట్టు అది సనాతన ధర్మం. జ్ఞానంతో విలువలతో కూడిన సనాతన ధర్మం. ఈ పన్ను నిరంతరం చేస్తూ ఉన్నావు, ఇవాళ కూడా చేస్తూ ఉన్నావు. ఈ మహనీయులు వీరి యొక్క నందనారి యొక్క బలిదానం దేని గురించి అండి? దేని గురించి? దయానంద సరస్వతి యొక్క బలిదానం ఎవరి గురించి? శ్రీ నారాయణ గురు జీవితం అంతా తప్పించాడే దేని గురించి? ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పాడే. నీ శాస్త్రాలు, నీ పురాణాలు, నీ పుస్తకాలతో సంబంధం లేకుండా నెయ్యర్ నదిలో దిగి రాయిని తెచ్చి బయటకు నిలబెట్టి పూజ చేసుకోండి అని అధికారం ఇచ్చాడే. తన చేతులతో స్వయంగా లక్ష్మి యొక్క, గణేశుని యొక్క అనేక గుళ్ళను తెరిపించి నీ గుడిలోకి వాళ్ళు రావక్కర్లేదు, వీళ్ళ గురించి నేను గుళ్ళు తెరుస్తున్నానని ఒక అంటరాని కులంలో పుట్టి ఆ మహనీయుడు కోట్ల మందికి సనాతన ధర్మాన్ని పరిచయం చేశాడు. అది సనాతన ధర్మమా? వాళ్ళందరినీ కూడా గుళ్ళలోకి రానివ్వండి సనాతన ధర్మం నేను అడుగుతున్నాను. మీరు చెప్పాలి ఈ విషయాన్ని. వారు అచల ధర్మాన్ని చాటినటువంటి మహనీయులు. ఇక్కడ మన నారాయణమ్మ గారు ఉన్నారు. అచల ధర్మం ఏం చెప్పిందండి? తత్వం ముఖ్యం అని చెప్పలేదా? ఆ తత్వంలో నీకే చెప్తాను, ఇంకోటి చెప్పనని చెప్పిందని అడుగుతున్నాను నేను. లేదే. మహానుభావ ధర్మం ఏం చెప్పిందండి? నేను 100 శాఖల పేర్లు చెప్తాను. తుకారాము మీరు బయట నిలబెట్టలేదా? చొక్కమేళాన్ని బయట నిలబెట్టలేదా? రవిదాసుని అవమానం చేయలేదా? మీరు కబీర్ని అవమానం చేయలేదా? అందుకే కదా ఆయన జాతిని పూచో సాధుకి అని చెప్పింది. ఎందుకు? పూछ लीजिए జ్ఞానం అని చెప్పాడు. మోలు కరో తల్వార్కి పడ రహనదో మ్యాన్ అని చెప్పాడు. కత్తి యొక్క పదునుని, కత్తి యొక్క టెంపర్, దాని యొక్క శక్తిని, దాని యొక్క పటుత్వాన్ని నువ్వు చూడాలి తప్పితే, దాని యొక్క పటిమను చూడాలి తప్పితే నువ్వు చూడాల్సింది వరణ కాదు అని చెప్పాడు. కానీ నువ్వు వరణే చూస్తూ వచ్చావు, పుట్టుకనే ప్రశ్నిస్తూ వచ్చావు. ఎప్పుడు ఎక్కడ పుట్టావు? శ్రీకృష్ణుడు కూడా ప్రశ్నించాడు. మీకు తెలుసో లేదో, భగవద్గీతను కూడా హిందువులు మొట్టమొదటి ఆరాధన గ్రంథం కాకుండా దాన్ని మూలబెట్టేటువంటి ప్రయత్నాలు చాలామంది చేశారు. చాలామంది తెలియదు ఇవన్నీ కూడా. దాని యొక్క పరిణామక్రమం స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రలో కూడా శ్రీకృష్ణుడిని నిందించారు. గొల్లవాడివి, యాదవుడు, నువ్వు మాట్లాడడం కానీ. ఆయన 100 తప్పులు క్షమించి 100వ తప్పుకు తీసి అవతల పారేశాడు. ఎన్నిటిని భరిస్తారు? అందువల్ల ఇది ఈ సంఘర్షణ అసమానత్వానికి, సమానత్వానికి, ద్వేషానికి, ద్వేషరాహిత్యానికి, సర్వం సృష్టి ఈశ్వరమయంగా చూసేటువంటి విధానానికి, సృష్టిలో అసమానత్వాన్ని చూసేటువంటి దృష్టికి మధ్య ఈ వైరుధ్యం, ఈ సంఘర్షణ ఇవాళది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మేము ఈ వైపు ఉన్నాం, ద్వేషరాహిత్యం వైపు, సమానత్వం వైపు. నువ్వు ఏ వైపు ఉన్నావో తెలుసుకో. నువ్వు ఏ వైపు ఉన్నావో అక్కడ ఉన్నది సనాతన ధర్మం కాదు. ఇటువైపే ఉంది సనాతన ధర్మం. ఈ వేదిక దగ్గర ఉంది సనాతన ధర్మం. మనం కనుక నువ్వు చెప్పిన సూత్రాల ప్రకారం చూస్తే చాలా విషయాలు రద్దు చేయాలి. వేదంలో గుడి లేదు కాబట్టి అసలు గుడిని రద్దు చేయలేమో నాకు తెలియదు. నేను ఖచ్చితంగా అడుగుతాను ఈ మాట. ఎందుకు అడగను? ఎందుకంటే వేదం చెప్పినటువంటి కర్మకాండలకు గుడి లేదు. మరి వేదం తర్వాత వచ్చినటువంటి ఇవల్యూషన్ అంగీకరిస్తే తర్వాత వచ్చిన ఇవల్యూషన్ నువ్వెందుకు అంగీకరించకుండా ఉంటావు? దశావతారాల లిస్టు ఏమైనా ఒకటే ఒక లిస్టు స్పష్టంగా ఉందని మీరు అనుకుంటున్నారు? లేదు. మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. దశావతారాలు 10 అవతారాలు ఇవి అని కరాఖండిగా చెప్పగలిగిన లిస్టు భారతదేశంలో గత శతాబ్దాలుగా లేదు. ఒక్కొక్క శాఖకి, ఒక్కొక్క పుస్తకానికి, ఒక్కొక్క ఆలోచనకి ఒక లిస్టు ఉంది. ఓ లిస్టులో బుద్ధుడు ఉంటాడు, ఓ లిస్టులో ఉండడు. ఓ లిస్టులో బలరాముడు ఉంటాడు, ఓ లిస్టులో ఉండడు. షాకింగ్ అంటే ఓ లిస్టులో కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు కూడా ఉండడు. వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూర్చుని మా దగ్గర పుస్తకాల్లో శుభ్రంగా రాసి పెట్టారు కదా, ఏం రాశారు? నీ బొంద రాశారు. ఈ పుస్తకాల్లో లిస్టులు మారుతూ ఉన్నాయి, ఆ లిస్టులో కథలు మారుతూ ఉన్నాయి. బుద్ధుడి గురించి కూడా చాలా అవమానకరంగా, బుద్ధుడు ఏదో వేద ధర్మాన్ని దాన్ని ఆ వైపుకు కాకుండా ప్రజల్ని దృష్టి మరల్చి అవైదిక ధర్మాల వైపు తీసుకెళ్లేటువంటి, అసురుల్ని దారి మళ్లించేటువంటి అటువంటి తప్పుడు పనులు చేయడానికి, ప్రజల్ని కలియుగం కాబట్టి
కలి లక్షణాలు ప్రచారం చేయడానికి విష్ణు అవతారం ఎత్తాడనేటువంటి దరిద్రం మాటలు రాసుకున్నారు. నీకు అందంగా ఉండొచ్చు కానీ బౌద్ధులు అంగీకరించలేరు ఆ విషయాన్ని. బుద్ధుడు ఎవడో అంగీకరించలేడు. ఆ విషయాలు రాశారు, ఇవి రాశారు. ఇంకొన్ని దరిద్రం మాట్లాడే బుద్ధుడు రాక్షసుల యొక్క వాళ్ళ జయించలేక వాళ్ళ పాతివ్రత్యం, భార్యల పాతివ్రత్యం చెడగొట్టడానికి చాలా మనోహరమైన బుద్ధావతారం ఎత్తి వాళ్ళ పాతివ్రత్యం చెడగొట్టడానికి రాసినటువంటి దరిద్రులు కూడా ఉన్నారు. మీ పుస్తకాలు చదివితే వస్తాయి, చచ్చి ఊరుకుంటారు. పుస్తకాలు చదివి చెప్పా ఉంటాయి. యూ కెనాట్. గౌడీయ సాంప్రదాయంలో ఒకటి, ఇంకో వైష్ణవ సాంప్రదాయంలో ఇంకొకటి, శైవ సాంప్రదాయంలో ఇంకొకటి, వేరు వేరు మళ్ళీ ప్రాంతాల వారీగా పురాణాలు, అగ్ని పురాణం, గరుడ పురాణం, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ రాశారు. అంచేత వాటి జోలికి వెళ్ళకండి. ఈ లిస్టులో ఉన్నారా లేదని చెప్పకండి. నేను చెప్తున్నాను, ప్రపంచంలో దేవుడు మనిషి వేరు కాదు, నువ్వు దైవత్వానికి అందుకోవచ్చు అని చెప్పినటువంటి ఏకైక మతం హిందూ మతం. సనాతన ధర్మంలో నిజమైనటువంటి సూత్రాలు అన్నీ కూడా నువ్వు దేవుడు చేరడానికి వేసినటువంటి మెట్లని నీ ముందు నిలబెట్టే నిచ్చినని ఎక్కువ పైకాని ఎక్కువ. నువ్వు చేసే విగ్రహారాధన కూడా ఈ మెట్లలో ఒక మెట్టే. స్వామి వివేకానందుడు చెప్పాడు ఇది. అది మొదటి మెట్టు, అక్కడి నుంచి మొదలు పెడతాం పైకి వెళ్ళని. భగవద్గీతలో కూడా కర్మయోగము, జ్ఞానయోగం వారు ఉన్నారు గీతా పండితులు. భక్తి యోగం, అన్ని యోగాల్ని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇవన్నీ మెట్లు కాబట్టి పైకి ఎక్కడానికి. కానీ అల్టిమేట్గా ఏమిటంటే నువ్వు దైవత్వాన్ని చేరుకోవచ్చు, దైవత్వాన్ని అందుకోవచ్చు. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. మళ్ళీ తక్కువ రకం బ్రహ్మం కాదు, మళ్ళీ తక్కువ రకం దేవుడు కాదు. ఆ తక్కువ రకం లేనేలేదు. బ్రహ్మం అఖండము అద్వయము, ఒకటే బ్రహ్మం, ఏకమేవ ద్వితీయం. అటువంటి బ్రహ్మం నువ్వు అని తెలుసుకోవడమే హిందూ మతం యొక్క నిజమైనటువంటి సారాంశం. అది అటువంటి సారంలో మహనీయులు ఎవరైనా వచ్చి ఇటువంటి గొప్ప లక్షణాలు ప్రదర్శిస్తే నువ్వు దేవుడు అయ్యా అని మేము అంటాం. అది మా హక్కు. ఒక మనిషిలో దైవత్వాన్ని చూడడం హిందూ యొక్క బర్త్ రైట్, పుట్టుకతో ఉన్నటువంటి హక్కు ఒక వ్యక్తిలో దైవాన్ని సందర్శించడం అనేది. అందుచేత మా దగ్గర ఎంతోమంది దైవాలు వస్తుంటారు. బాలయోగులు వస్తారు, మరెవరో జిల్లెండి 3 అమ్మలు వస్తారు. వాళ్ళందరినీ మేము దేవుడు అని అనుకుంటాం, మా ఇష్టం. ఎందుకంటే వాళ్ళలో గొప్ప లక్షణాన్ని మేము చూస్తున్నాం కాబట్టి. అదేవిధంగా వాళ్ళ సంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. లేవా? అన్ని పుస్తకాలు రాసినట్టు ఉన్నాయనుకుంటున్నావా? లేవే. పుస్తకాల ప్రకారం ఉంటే ఏ సంప్రదాయాలు ఉండవు. మొత్తం మునిగిపోతున్నటువంటి టైంలో బసవన్న వచ్చి లింగధారణ చేయించాడు. లింగధారణ ఉందా శాస్త్రాల్లో? లేదు. అక్కర్లేదు నాకు ఈ ఉపనయనం చేసేటువంటి ఈ జంధ్యం అక్కర్లేదని తీసవతలు పారేశాడు. గాంధీ గారు కూడా పాడేశాడు, శ్రీ రమణ మహర్షి పాడేశాడు. అక్కర్లేదని ఆయన లింగధారణ చేయించాడు. అలాగే సమాశ్రయణం చేస్తారు శ్రీ వైష్ణవంలో. ఇవన్నీ సంప్రదాయాలండి, కాలక్రమేణా వస్తుంటాయి. అవన్నీ ప్రతిదీ పుస్తకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం అవసరం ఉంది, పుస్తకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి అవసరం ఉంది, అదేమిటంటే ఇవి ద్వేషాన్ని నింపుతున్నాయా లేకపోతే ద్వేషరాహిత్యాన్ని చెప్తున్నాయా, అసమానత్వాన్ని నింపుతున్నాయా సమానత్వాన్ని తీసుకొస్తున్నాయా? ఇది ప్రమాణం. ఈ ప్రమాణం ప్రకారం చూడటం, ఇవి ద్వేషాన్ని నింపేవైతే పుస్తకాల్లో ఉన్న బయటపడేస్తాం. ఇవి అసమానత్వాన్ని బోధించేవైతే నువ్వు పుస్తకాల్లో ఉన్నాయని చెప్పిన ఖచ్చితంగా ఎదిరిస్తాం. కానీ ఈ రెండింటిని వ్యతిరేకించేటువంటి సూత్రాలు ఇవి సనాతన ధర్మం యొక్క మూలకందము. ఈ ద్వేషరాహిత్యాన్ని, మొత్తం సృష్టి యొక్క సమానత్వాన్ని చెప్తున్నాయి కాబట్టి ఇదే సనాతన ధర్మం అని మేము నెత్తిమి పెట్టుకుంటాం. నీకు అభ్యంతరం ఉండొచ్చు కాక. అందుచేత ఇవన్నీ నడవవు. ఇవాళ నేను సమకాలీన చరిత్రలో జరిగిన పరిణామాలు చెప్తాను. హిందూ మతానికి వీళ్ళు చేసిన నష్టం. గురునానక్ని నిందించి ఏముంది నీ దగ్గర, నువ్వు చెప్పినటువంటి ధర్మం. ఆయన సిక్కుల యొక్క మొదటి గురువు అండి. వాళ్ళకి 10 మంది గురువులు. తర్వాత పుస్తకమే గురు గ్రంథ సాహెబే గురువు అన్నారు. మళ్ళీ బాధపడితే దాంట్లో కూడా ముస్లింలు లేకపోతే అంటరాని వాళ్ళ అనేక మంది యొక్క దోహాల్ని, కబీర్ లాంటి మహనీయుల యొక్క అవన్నీ రాసి కూర్చారు. అవన్నీ వీడి ప్రకారం నడవవు. నానక్ని అనవసరంగా నిందించారు ఒకళ్ళు. ఇది జరిగింది, ఇది వాస్తవం. 19వ శతాబ్దం చివరిలో నానక్ని దంభి అని నిందించారు. సిక్కుల మనసు గాయపడింది. ఓహో, వీళ్ళ దగ్గర ఉంటే మన గురువులకు గౌరవం లేదనుకున్నాడు. అనుకుని కహాసింగ్ నాభా అనేటువంటి ఆయన పుస్తకం రాశాడు. ఇది మొదటి అడుగు. ఏమనంటే హమ్ హిందూ నహి, మేము హిందువులం కాదు. వెళ్ళిపోయారు. ఇవాళ నువ్వు అరిచి గీ పెట్టిన సిక్కులు మేము హిందువులు అని చెప్పరు. ఈ నష్టం నువ్వు చేసావు ఈ కేకలు పెట్టి. ఇవాళ బ్రహ్మకుమారులు హిందువు కాదు, మీరు వేరే మతం అని చెప్పని చెప్తున్నాడు. 140 దేశాల్లో శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ విగ్రహాలను ప్రచారం చేస్తున్న వాళ్ళు హిందువులు కాకుండా పోతారు. షిరిడి సాయిబాబా హిందూ కాదు, మీరు వేరే మతం రోజు చెప్తారు. పొద్దున్నే లేచి మీరు వేరే మతం అని చెప్పండి.
అయిపోయి ఆ మహనీయుల్లో దైవాన్ని చూసినటువంటి వాళ్ళు, ఆ మహనీయుల్లో గురువుని చూసి, ఆ మహనీయుల్లో సనాతన ధర్మం యొక్క సరాసరి చూసిన వాళ్ళు వెళ్ళిపోతారు. అవి ఆయన గుళ్ళే ఎక్కువ ఉన్నాయి అన్ని చోట్ల. తర్వాత ఈ శ్రీపాద శ్రీవల్లభుడు వెళ్ళిపోతారు. అదిగో బసవన్న ఈ లింగధారణ వెళ్ళిపోతారు. శైవం వెళ్ళిపోతారు. ఆదిశంకరుడు అబేబే ఏమిటిది అంతా వెళ్ళిపోతాడు. బహుశా శ్రీభద్రామానుజుడు వారు కూడా వెళ్ళిపోతారు. నాకు తెలియదు ఏం మిగులుతుంది నీకు హిందూ మతంలో. ఏం చేసుకుంటావు దాన్ని? నీ దరిద్రపు బుద్ధి, నీ దరిద్రపు ద్వేషం తప్పితే ఏం మిగలదు. హిందూ మతం అనేది వేల వేల రేకులు ఉన్నటువంటి మహా గొప్ప పుష్పం. దాంట్లో ఎన్నో గొప్ప సౌరభాలు ఉన్నాయి. ఆ పుష్పాన్ని మేము బహుళత్వం అంటున్నాం. ఆ అందమైనటువంటి రేకులంటి మధ్య కూడా ఒక ఏకసూత్రత ఉన్నది. నేను ఇందాక చెప్పినటువంటి ద్వేషరాహిత్యము, సమానత్వం. ద్వేషరాహిత్యము, సమానత్వం, ఇవి భిన్నమైనటువంటి ఎన్నో రేకులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి పుష్పం. ఈ పుష్పాన్ని నాశనం చేయకు, ఈ రేకుల్ని పీకకు. నీ దరిద్ర బుద్ధిలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ నువ్వు చదువుకో. నీకు వాటి నుంచి కూడా మేము చెప్పగలుగుతాం విషయాలు ఏమైతే ఉన్నాయో. ఎందుకంటే వేదాల్లో ఉన్నటువంటి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఈ వాక్యాలన్నీ కూడా నేను ఇందాక చెప్పిన సూత్రాలే చెప్తున్నాయి. ద్వేషం వద్దు, సమస్త సృష్టి బ్రహ్మమే అని. అది కాకుండా ఏమైనా చెప్తున్నాయని అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైతే షిరిడి సాయిని విమర్శించదలుచుకున్నారో వారు ఏం చెప్పారండి? రాముడు రహీం ఒకటే, అందరూ కొట్టుకోకండి, మీ పద్ధతి ప్రకారం మీరు ఉండండి, అనుష్ఠించండి, మీ పద్ధతి ప్రకారం మీరు అనుష్ఠించండి, గొడవలొద్దు, హాయిగా ఉండండి అని చెప్పాడు. వీరేం చెప్తున్నారండి? వీరేం చెప్తున్నారు? పరమాత్మ ఉన్నాడు, అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క పద్ధతిని అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారం సాధన చేయాలని చెప్తున్నారు. ఎక్కడ ద్వేషం చెప్తారు? ద్వేషం చెప్తే బహుశా వీళ్ళని ఎవరైనా కాదు. ద్వేషాన్ని గురించి చెప్పుంటే బహుశా వాళ్ళని కలిపేసుకునేవారు. వీళ్ళు మా హిందూ మతమని గుర్తుపట్టేవారు. కానీ ఈ దరిద్రపు లక్షణాలు వాళ్ళకి లేవు కాబట్టి, అసురీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తయారై ఈరోజు మాట్లాడుతుంటే చాలా దుఃఖం, బాధ కలుగుతూ ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి సమస్య వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి భూప్రపంచంలో అపూర్వమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి జీవనమైన సమస్యగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ తత్వం మనకు మిగలదు. మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక అనేక మందికి మళ్ళీ పాత రోజులు వస్తాయి, అనేక మంది గుళ్ళ బయటకు వెళ్లాల్సి వస్తుంది, అనేక మందికి దైవం దూరం అవుతాడు, వీళ్ళే రాజ్యం చేస్తారు. లేదా ఇందరు మహనీయులు బోధించినటువంటి ఈ సూత్రం ఉంటుంది. అందుచేత ఈ సనాతన ధర్మాన్ని మనం ఏమి మార్చాలని అనుకోవడం లేదు. ఈ సనాతన ధర్మాన్ని మనం డైవర్ట్ చేయాలనుకోవట్లేదు. ఈ సనాతన ధర్మాన్ని మనం వేరే మార్చి వేరే వేషం వేసి చూపించాలనుకోవట్లేదు. సనాతన ధర్మం యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తున్నాం అందరి ముందు. ద్వేషరాహిత్యము, సమానత్వమే అయి ఉన్నాయి కదా అని చెప్తున్నాం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. అవునా కదా? మీరు చెప్పండి. మీరు మార్చాలనుకుంటున్నారు, మీరు ట్విస్ట్ చేస్తున్నారు, మీరు పర్వర్ట్ చేస్తున్నారు, మీరు నాశనం చేస్తున్నారు, మీరు దానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు చెప్తున్నారు. అవునా కదా? ఈ సమస్య, ఈ సవాల్ మన ముందుకు వచ్చింది కాబట్టి మనం దాన్ని నిలబెట్టి స్వామివారి ఇందాకని చెప్తున్నారు. అందువల్ల అన్నమయ్య గురించి ఎందుకు మనం అందరికీ శ్రీహరి అంతరాత్మ అని చెప్పాడు. అంతకంటే ఏం చెప్తారండి? అందరికీ శ్రీహరి అంతరాత్మ అని చెప్పినప్పటికీ చెప్పిన దానికి ఆయన ఆత్మ బ్రహ్మకి ఏమి తేడా ఉందండి? రాముడు రహీము ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పిన దానికి, శ్రీ నారాయణ గురు ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పిన దానికి, ఏకం సత్ విప్రా బహుధావన్ ఏమి తేడా ఉందండి? ఏమి తేడా ఉంది? ఒకటే విషయాన్ని పలు రకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ సూత్రాలు మాకు అర్థమైనాయి. ఈ పారవశ్యంలో మేము ఉన్నాం, ఈ సంతోషంలో మేము ఉన్నాం. ఎవరిదైనటువంటి ఎవరికి అనుగుణమైనటువంటి, ఎవరికి నచ్చినటువంటి, ఎవరికి ఫిట్ అయ్యేటువంటి చొక్కా వాళ్ళు వేసుకుంటాం. అనేక ఉన్నాయి ఇక్కడ. ఆ మార్గంలో మేము ఇదే సూత్రాల ప్రకారం ఉంటాం. నీతో సమస్య ఏంటి? నువ్వు సూత్రాలకి ముప్పు తేవాలని అనుకుంటున్నావు, నువ్వు మొదటికే ముప్పు తేవాలని అనుకుంటున్నావు. దీన్ని మేము అంగీకరించజాలము. అందువల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇది ఒక సీరియస్ మిషన్గా గుర్తించాలి. ఏంటంటే నిజమైనటువంటి సనాతన ధర్మం యొక్క సూత్రాలని మనం రక్షించాలనుకున్నాం. మనం ఏ సూత్రాలని, ఏ సనాతన ధర్మాన్ని రక్షించాలనుకుంటున్నామో ఇది ప్రపంచంలో ఏ ధర్మానికి వ్యతిరేకించేది కాదు, ఎవరిని ద్వేషించేది కాదు, ఎవరిని అసహించుకునేది కాదు, ఎవరితో కొట్లాడేది కాదు, ఎవరిని కొట్టేది కాదు, తిట్టేది కాదు. సమస్త ప్రపంచాన్ని మొత్తం రెండు చేతుల జాచి వసుదైక కుటుంబం అయం నిజ పరోవేతి గణనాలకు చేత ఉదార చరితానాంతో వసుదైక కుటుంబకమని చాటినటువంటి మతం. సమస్త ప్రపంచాన్ని ఒక కుటుంబంగా ముడివేదలుచుకున్నటువంటి మతం. ఈ ధర్మానికి ముప్పు వాటిల్తే ప్రపంచానికే ముప్పు వాటిల్తుంది.
ప్రపంచ తాత్వికతగా ముప్పు వాటిల్లుతుంది. ఈ ధర్మం అడుగంటిపోతే ఈ ప్రపంచంలో గొప్ప ఆలోచనలు అన్నీ లేకుండా పోతాయి. అదే విషయాన్ని గీతలో చెప్పారు, అదే విషయాన్ని ఉపనిషత్తులో చెప్పారు, అదే విషయాన్ని అనేక రూపాలుగా వారు చెప్తూ వచ్చారు, అదే విషయాన్ని చక్కటి పాసురాలుగా గానం చేశారు, అదే విషయాన్ని అభంగాలుగా వారు గానం చేశారు, అదే విషయాన్ని. అందువల్ల ఈ బోధనలు ఎవరైతే చెప్పారో వారి అందరూ చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు సీరియస్గా నిలబడి దీన్ని పట్టించుకోండి, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయండి. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సాయి సత్యధర్మ వైభవం ఎంత గొప్ప విషయం అండి. ఆ సాయి సత్యధర్మ వైభవంలో ఈ 2 కార్యక్రమాలు, ఇత్తెహాద్ కార్యక్రమము, సనాతన కాహళి రెండింటి ఆవిష్కరణలు చేస్తున్నాం. ఇత్తెహాద్ కార్యక్రమంలో సనాతన కాహళి యొక్క కరపత్రాలు ఆవిష్కరిస్తున్నాం. సనాతన కాహళిలో ఇత్తెహాద్ యొక్క ఏది ముందు జరిగితే అది జరిగిపోతుంది. ఎక్కడ మన దగ్గర ఎక్కడన్నా లోటు ఉందా, ఎక్కడ తప్పు జరుగుతుంది, అంతే ఎంత పని చేస్తున్నావు అని అంటే మాకు మొదటే చెప్పాడా, నీ మాటలు తొక్కలో నీ మాటలు లెక్కండి, ఆనో భద్రా క్రతవో ఎంత విశ్వతాలు ఎక్కడెక్కడ మంచి పనులు ఉన్నాయి మావే, మేము వాటిని స్వీకరిస్తాం, మేము వాటికి ఆహ్వానం మా తలుపులు తెరుస్తామని చెప్పాం మేము. అందువల్ల అటువంటి గొప్ప ఆలోచనలకు మేము చెప్తా ఉన్నాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.